రాళ్ల నుంచి రక్తంలా చింది మార్కెట్లో బంగారం ధర పలుకుతో హిమాలయ ప్రాంతాల ఆర్థిక చిత్రపటాన్ని మార్చేస్తోంది శిలాజత్. కిలో ₹1,00,000 వరకు ధర పలికే ఈ నల్లటి జిగురు పదార్థాన్ని కేవలం ఔషధంగానే కాకుండా పర్వత ప్రాంత వాసులు నల్ల బంగారం అని ఎందుకు పిలుస్తున్నారు? ముడి రూపంలో ఉన్నప్పుడు తక్కువ ధరకు దొరికే శిలాజత్ శుద్ధి చేసిన తర్వాత లక్షల విలువగా ఎలా మారుతుందో తెలిస్తే మతిపోతుంది. ఆధునిక జీవన శైలిలో రోగనిరోధక శక్తి పెంచుకోవడానికి చాలామంది ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. శారీరక బలాన్ని పెంచటం, ఒత్తిడిని తగ్గించటం, యాంటీ ఏజింగ్ గుణాలు, దీర్ఘకాలిక వ్యాధుల నివారణలో శిలాజత్ అద్భుతంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ప్రముఖ కంపెనీలు దీనిని క్యాప్సూల్స్, పౌడర్స్, రెజిన్ రూపంలో మార్కెట్లోకి తెస్తున్నాయి. శిలాజత్ సేకరించడం ఎంతో ప్రమాదకరమైన పని. ఎత్తైన శిఖరాల మీదకు వెళ్లేటప్పుడు భద్రతా జాగ్రత్తలు తీసుకోవటం అవసరం. అలాగే మార్కెట్లో కల్తీ శిలాజత్ కూడా ఎక్కువగా దొరుకుతోంది. వినియోగదారులు దాని స్వచ్ఛతను పరీక్షించుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. శిలాజత్ కేవలం ఒక ఔషధం మాత్రమే కాదు, ప్రకృతి హిమాలయాలకు ఇచ్చిన గొప్ప సంపద. ప్రకృతి ప్రసాదించిన వరప్రసాదాల్లో శిలాజత్ ఒకటి. కేవలం ఆయుర్వేద ఔషధంగానే కాకుండా నేడిది హిమాలయ ప్రాంత వాసులకు ప్రధాన ఆదాయ వనరుగా మారుతోంది. పర్వత శిలల నుండి రక్తంలా చిందే ఈ నల్లటి జిగురు పదార్థాన్ని నిపుణులు నల్ల బంగారం అని పిలుస్తున్నారు. ఎందుకంటే మార్కెట్లో దీనికి ఉన్న డిమాండ్, ధర అంత ఇంత కాదు. హిమాలయాల్లోని ఎత్తైన పర్వత ప్రాంతాల్లో మే, జూలై మధ్య ఉష్ణోగ్రతలు పెరిగినప్పుడు రాతి పగుళ్ల నుండి శిలాజత్ ద్రవంలా బయటకు వస్తుంది. ఈ సమయంలోనే స్థానికులు తమ ప్రాణాలకు తెగించి దుర్గమమైన కొండ ప్రాంతాల్లోకి వెళ్లి దీనిని సేకరిస్తారు. శిలాజత్ ధర దాని నాణ్యత మరియు శుద్ధి ప్రక్రియపై ఆధారపడి ఉంటుంది. పర్వతాల నుండి సేకరించిన వెంటనే దీని ధర కిలోకు 2,000 నుండి 5,000 వరకు ఉంటుంది. దీనిని శాస్త్రీయ పద్ధతిలో శుద్ధి చేసి స్వచ్ఛమైన రెజిన్ లేదా పొడి రూపంలోకి మార్చిన తర్వాత మార్కెట్లో కిలోకు ₹1,00,000 వరకు ధర పలుకుతుంది. దేశంలోనే కాకుండా అమెరికా, యూరప్ దేశాల్లో కూడా దీనికి విపరీతమైన డిమాండ్ పెరగడంతో విదేశీ మారక ద్రవ్యం కూడా సమకూరుతోంది.